డీటెయిల్స్ చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు వెళ్లనున్నారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ రిజిస్టర్లో ఆయన సంతకం చేయనున్నారు. నిన్న నాంపల్లి న్యాయస్థానంలో బన్నీ బెయిల్ పూచీకత్తులు సమర్పించిన సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన టైంలో నాంపల్లి కోర్టు పలు షరతులు విధించింది. ప్రతి ఆదివారం పిఎస్ కు హాజరు కావాలని ఆదేశించింది. పిఎస్ లో సంతకం పెట్టాలని సూచించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రానున్నారు. ఇంటి నుంచి మరి కాసేపట్లో బయలుదేరనున్నారు. అల్లు అర్జున్ మరో 2 నెలల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకాలు చేసి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. కోర్టు ఆర్డర్ మేరకు ఆయన పిఎస్ లో ఉన్న రిజిస్టర్ లో సంతకం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అల్లు అర్జున్ మరి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అక్కడ పరిస్థితి ఏంటి? కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కి హీరో అల్లు అర్జున్ చేరుకుంటారు. అయితే నిన్న కోర్టుకు హాజరై ఏదైతే బెయిల్ కి సంబంధించిన ఆ పూచీకత్తులు సమర్పించిన బన్నీ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన టైం కూడా షరతులు పెట్టింది నాంపల్లి కోర్టు. అయితే ఈ షరతుల్లో భాగంగానే ప్రతి ఆదివారం ఏదైతే చిక్కడపల్లి పిఎస్ కి హాజరై సంతకం పెట్టాలని కూడా ఆ కోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో కూడా పిఎస్ కి అల్లు అర్జున్ రానున్నారు. అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వస్తారు. అయితే 2 నెలల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ వచ్చి ప్రతి ఆదివారం రోజు ఆ పిఎస్ లో సంతకం పెట్టి వెళ్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా చిక్కడపల్లి పిఎస్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే ఇటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ కావచ్చు, ఇటువైపు ఏదైతే టెంపుల్ వైపు కావచ్చు. అయితే ఇటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో మెయిన్ రోడ్ కి సంబంధించి లోపల వైపు ఉంటుంది, ఇటు ఒకవైపు టెంపుల్ ఉంటుంది. సో ఆ 2 వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే ఆ సంతకం పెట్టి హాజరై సంతకం పెట్టి అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. అయితే 2 నెలలు ఈ విధంగా ప్రతి ఆదివారం మాత్రం అల్లు అర్జున్ వస్తారని చెప్పొచ్చు. సో ఏదైతే సంధ్యా థియేటర్ పుష్ప సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మైలం చెందడం, ఆమె రేవతి ఆమె కొడుకు సీరియస్ గా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ పై కేసు నమోదవడం, E11 గా ఆయన్ని అరెస్ట్ చేసి నేపథ్యంలో కూడా ఏదైతే నాంపల్లి కోర్టు ఆయనకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో కూడా అది ప్రతి ఆదివారం ఏదైతే పిఎస్ కు వచ్చి సంతకం పెట్టి వెళ్తారని చెప్పారు. శ్రీనివాస్, అయితే మరో 2 నెలల పాటు ఆయన ప్రతి ఆదివారం ఇలా పిఎస్ కి వచ్చి సంతకం చేయాల్సి ఉంటుంది. సో ప్రతి వారం ఇలానే ఆయన వచ్చి చేస్తారా, లేదంటే ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా కోర్టు అయితే ఈ షరతులతో కూడిన అంశంలో కూడా ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పిఎస్ కి వెళ్లి సంతకం పెట్టాలంటూ కూడా కండిషన్ తో కూడిన బెయిల్ కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ ప్రతి ఆదివారం అయితే
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అంటే కొన్ని వారాలు హాజరైన తర్వాత మినహాయింపు కోసం కూడా ఏమన్నా రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ మాత్రం చిక్కడపల్లి పిఎస్ కి ప్రతి ఆధారం వెళ్ళి మాత్రం సంతకం పెట్టాల్సిందే అని కోర్టు చెప్పిన నేపథ్యం కండిషన్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.